ఈ రోజు మాకు చాలా అంటే చాలా ఆకలేస్తుంది. నేను వినయ్ లైఫ్ లో సో ఇప్పుడు కొత్త ప్లేస్ కి వచ్చాము. మేము కూడా ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. ఇప్పుడు నేను మ్యాంగో రైస్ అంటే మామిడికాయ చిత్రాన్న ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడైతే మన హీరేకాయ దోశ వచ్చేసింది. సో వేడి వేడి ఘీ మసాలా దోశ తింటున్నాము. ఒక వడ స్టోరీ చెప్పు. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హర్షిత. చెప్పు ఏదైనా మాట్లాడు. హర్షిత యా ఈ రోజు మాకు చాలా అంటే చాలా ఆకలేస్తుంది. నేను వినయ్ లైఫ్ లో నాకు కూడా ఆకలేస్తుంది. మా ఇద్దరికి లైఫ్ లో చాలా టైమే దొరకట్లేదు. ఫుల్ బిజీ అయిపోయాము. ఈ రోజు మంచిగా తినాలి, అనుభవించి తినాలి అని ఓవర్ స్కోపింగ్ తినాలి అంతే. నేను నా ఫీలింగ్ చెప్తున్నాను. నువ్వేం ఫీల్ అవుతుందో నువ్వు చెప్పు. ఈ మసాలాకి ఒగ్గరణ వేస్తారు కదా, అది తాలింపు అంటారు. అది తాలింపు. సో ఇప్పుడు కొత్త ప్లేస్ కి వచ్చాము. మేము కూడా ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. మై ఫ్రెండ్స్ రష్మి అండ్ నిఖిల్ ఈ ప్లేస్ ని చూపించారు. ఈ వీడియో వాళ్ళే షూట్ చేస్తున్నారు అన్నమాట. బిహైండ్ ద కెమెరాస్. సో ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నాము. కమ్ లెట్స్ గో. బ్యాక్ నుంచి ఫ్రంట్ క్విక్ గా ఉండాలి. మా వినయ్ గారు ఎందుకు చాలా స్లో అయిపోయారు. చూస్తున్నాను దానికి స్లో. చూపించు మెను అక్కడ. ప్లీజ్ షో ద ప్లేస్. బిల్డప్ ఎవరిదని అర్థమవుతుంది. అక్కడ మెను, ఆ ప్లేస్ లో మెను దొరుకుతుందంట. ఇప్పుడు నేను మ్యాంగో రైస్ అంటే మామిడికాయ చిత్రాన్న ట్రై చేస్తున్నాను. సో ఇది కొత్త బండి అనమాట, ఆశ్రమ సర్కిల్లో. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇక్కడ. లెట్ మీ సీ హౌ ఇట్ ఈస్. సూపర్గా ఉంది. అంటే ఇంట్లో ఎలా చేస్తామో సేమ్ టేస్ట్, అంటే సేమ్ టేస్ట్ ఉంది. సూపర్గా ఉంది. వినయ్ కూడా ఇది చాలా నచ్చుతుంది కదా వినయ్? అవును. సో ఇక్కడ ఇంకా చాలా చాలా ట్రై చేయడానికి చాలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈవినింగ్స్ లైక్ ఇట్స్ ఆల్రెడీ 8:30. ఇప్పుడు ఇలా వచ్చి తినడం చాలా రోజులు అయిపోయింది. ఈరోజు తింటున్నాము. నెక్స్ట్ ఏం తిందాం? దోశ. సో ఇప్పుడైతే మన హీరేకాయ దోశ వచ్చేసింది. హీరేకాయ అంటే ఏం చెప్తారు చెప్పు. బీరకాయ దోశ. హీరేకాయ తెలుగులో ఏం చెప్తారు? బీరకాయ. ఓ బీరకాయ. ఓకే, హీరేకాయ బీరకాయ అవన్నీ ఒకటే. బీరకాయ చెట్టు అంటారు ఇక్కడ, అంటే హీరేకాయ చెట్టు. సో అది ట్రై చేస్తున్నాం ఫస్ట్ టైం. నాకైతే ఇది బోండా లాగా ఉంది. బోండా వేస్తారు కానీ ఇప్పుడు దోశ వేశారంటే. ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను కూడా ఫస్ట్ టైం అండి. నువ్వు కూడా ఫస్ట్ టైం. సో లెట్స్ ట్రై ప్లీజ్. ఓ ఇక్కడ చూడండి, ఇండియన్ పిజ్జా. బీరకాయని ఇలా కట్ చేసి రౌండ్ రౌండ్ గా చేసి దోశ చేస్తుంటారు. సో లెట్స్ ట్రై దిస్. చట్నీ, 2 varieties ఆఫ్ చట్నీ. Awesome. సూపర్. Awesome. సో వేడి వేడి ఘీ మసాలా దోశ తింటున్నాము. నువ్వు చెప్తేనే ఉండు, నేను తింటూ ఉంటాను. నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్పు. ఓకే, తింటున్నావు కదా, ఎలా ఉంది అని చెప్పు. దిస్ ఇస్ అవర్ న్యూ అడ్డా. ఇప్పటి నుంచి
నువ్వెందుకు అన్నావు? ఘీ. ఐ లైక్ ఘీ. అన్ని వీడియోస్ లో సీరియస్ గా అష్టంగా ఉంది. కర్ణాటక అంటే మసాలా దోశ ఫేమస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఫుల్ రోస్టెడ్ మసాలా దోశ సెంటర్ లో నాలాగా అండ్ ఆలుగడ్డ పల్య కూడా ఉంది. దిస్ ఈస్ యాక్చువల్లీ నాట్ మసాలా దోశ, ఇట్ ఈస్ యాక్చువల్లీ మసాలా దోసే. హలో పీజే కహా తో ఫ్యాక్ట్ అది. ఓకే, ఐ am going to try masala dosa now. See, ఆలుగడ్డ అంటే ఆలు వినయ్ గారు వర్షన్ 2.0 ఆలుగడ్డ. ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఈరోజు మీకు మా వీడియోలో చాలా చాలా ఫుడ్ ఐటమ్స్ అన్ని చూపించేసాము. నోట్లో నీరుతుంది అనుకుంటాను కదా. ఇప్పుడు మేము ఘీ రైస్ ట్రై చేస్తున్నాము. అక్కడ బగారా రైస్ అంటారు కదా. అబ్బా, మీకెలా నాకు తెలుసు, నా షూటింగ్ వచ్చేటప్పుడు బగారా రైస్ ట్రై చేశాను. సో బగారా రైస్ అంటారు కదా, అది బ్రదర్ ఇది. ఓకే, సో ఒకలాంటి ఘీ రైస్ విత్ ఆలు కుర్మా. వినయ్ 2.0. ఓకే, ఆలు ఇస్ ఆలు ఎవ్రీవేర్. వినయ్ 2.0. ఆలునా నేను 2.0 ఆలు. ఇప్పుడు తిను. నేను ఆలు తింటా 2.0ని. యాక్చువల్లీ అమేజింగ్ స్మెల్. సూపర్ 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 డూపర్. స్మెల్స్ రియలీ రియలీ నైస్. చాలా హైదరాబాద్ జ్ఞాపకం వస్తుంది నాకు. అవునా? సో ఈ రోజు మా ఫ్రెండ్స్ ఇది ఏంటి కొత్తగా స్టార్ట్ అయింది, ట్రై చేయండి అని ఇక్కడ పంపించారు. ఆసమ్ గా ఉంది. థ్యాంక్ యూ రష్మి అండ్ నిఖిల్. ఈ ఫ్రెండ్స్ మా ఈటింగ్ పార్ట్నర్స్ అన్నమాట. సో ఈ ఫ్రెండ్ ఏంటి అప్పుడప్పుడు కొత్త కొత్త స్టోర్స్ ని, క్రేజీ గైస్, క్రేజీ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. యా, సో ఒకలాంటి క్రేజీ గ్యాంగ్ మనది. సో తింటున్నాము తినదే అయిపోయింది. ఒక వడ స్టోరీ చెప్పు. సో వీ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్ కదా. ఇన్ని తీసుకొని ఎందుకు వేస్ట్ చేస్తాను అప్పుడు ఎవరో అడిగేవారు. సో వీఆర్ టేకింగ్ వన్ షేరింగ్ విత్ 4 people యాక్చువల్లీ. సో ఒక వడ తీసుకొని మేమిద్దరు షేర్ చేస్తున్నాము. అవన్నీ బిల్డప్ కాదు, ఇక్కడ చట్నీ మిగిలింది, దాన్ని వేస్ట్ చేయొద్దు అని వడ తీసుకునింది. తర్వాత మేము వదిలితే ఇది కూడా తినేస్తారు. హర్షిత వడ వద్దా ఇప్పుడు? నాకు కావాలి. వద్దులే, నేను వడకి ఇంత బిల్డప్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి ఆయనకి? షేరింగ్ ఇస్ కేరింగ్ అని ఒక మంచి మాట. షేరింగ్ ఇస్ కేరింగ్, దానికి వాల్యూ లేదంటే నేను ఎందుకు ఇవ్వాలి ఈ వడ? పొట్ట నవ్వు వస్తుంది పో. ఆనియన్ వడ సూపర్ గా ఉంది. మసాలా వడ బాగుంది. క్రిస్పీ, సాఫ్ట్, టేస్టీ, క్రేజీ, సూపర్. కడుపు నిండుగా భోజనం, కళ్ళు నిండుగా నిద్ర, అంతే లైఫ్. సింపుల్ లైఫ్, రియల్ లైఫ్. సో ఈ రోజు మంచిగా తినేసాము, ఇంకా వెళ్ళి పడుకోవాలి అంతే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హర్షిత. Until then, bye. See you next time. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. అర్జెంట్ చేయొద్దు. See you. Good night.